వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సివిలియన్ పోస్ట్ అంటే గ్రూప్ సి పోస్ట్ అనమాట. ఇవి గ్రూప్ సి పోస్టుల్లో చూసుకుంటే మనకి 2 పోస్టులు అయితే తీయడం జరిగింది. ఒకటి వచ్చేసి ఎల్డీసీ అనమాట, లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పి, ఒకటి హిందీ టైపిస్ట్ అని చెప్పి 2 పోస్టుల కింద మనకి కొన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే తీయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు ఎలిజిబుల్ అయితే ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ ఎయిర్ కమాండ్ చూసుకుంటే న్యూఢిల్లీ, దీనిలో మనకి పోస్టులు అనేవి హెడ్ క్వార్టర్లో న్యూఢిల్లీ ఎయిర్ కమాండ్ పోస్టులు మనకి చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ సింగర్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. ఈ విధంగా హెడ్ క్వార్టర్ వైజ్గా ఇక్కడ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటే అందులో కూడా ఓబీసీ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూబీడీ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మొత్తం కూడా అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో మనం ఫిల్ చేయాలన్నమాట. ఆఫ్లైన్లో ఫిల్ చేసి ఇక్కడైతే ఏదైతే మనం పోస్ట్కి అప్లై చేస్తున్నామో, ఏ క్వార్టర్లో అయితే హెడ్ క్వార్టర్ మనకు ఉంటున్నామో దాని పోస్టల్ అడ్రస్ అనేది ఇది పోస్టల్ అడ్రస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఇది అనేది పోస్టల్ అడ్రస్ అనమాట. ఈ పోస్ట్కి అప్లై చేసినప్పుడు అక్కడికి మనం సెండ్ చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత ఫామ్ ఫిల్అప్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్ని ఇచ్చి అడ్రస్ రాసి అక్కడ పోస్ట్ సపోజ్ లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ చూసుకుంటే 4 వేకెన్సీలు ఉన్నాయి కదా. 4 పోస్టులకు మీరు అప్లై చేశారంటే ఈ అడ్రస్ మాత్రం మీరు అది పంపించాలన్నమాట అప్లికేషన్ అనేది. అలా చూసుకుంటే మనం సపోజ్ ఇక్కడ చూసుకుంటే హిందీ టైపిస్ట్ కూడా ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ చూసుకుంటే రాజస్థాన్ అనమాట. ఇక్కడ ఈ అడ్రస్కి మీరు ఒకవేళ ఎల్డీఎస్సీ లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకుంటే దానికి అక్కడ పంపించాలన్నమాట ఈ పోస్ట్ అనేది. నెక్స్ట్ హెడ్ క్వార్టర్ హెచ్క్యూ ట్రైనింగ్ కమాండ్ అని ఇచ్చారనమాట. ఇందులో ఒక పోస్టులు మీరు అప్లై చేయాలనుకుంటే ఈ అడ్రస్కి మనం పంపించాలన్నమాట. బెంగళూరు అయితే బెంగళూరు, నెక్స్ట్ ఇంకే స్టేట్లు అయితే ఆ స్టేట్లకి మనం ఈ పోస్ట్ ద్వారా మనం పంపించాలన్నమాట. ఇది పోస్టల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇలా 3వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వరకు దీనికైతే నోటిఫికేషన్కి అయితే టైం ఉంది. ఒకసారి నోటిఫికేషన్ కూడా లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాము. దీనికి వచ్చి మనకి మెయిన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ హిందీ టైపిస్ట్ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ 12th పాస్ అయి ఉండాలి దీనికి రికగ్నైజ్ యూనివర్సిటీలో అంటే బోర్డులోని. నెక్స్ట్ హిందీ టైపిస్ట్ కానీ చూసుకుంటే మనకి దానికి 35 words per minute లేదా హిందీ టైపింగ్ 30 words per minute మనకు వచ్చి ఉంటే ఈ నోటిఫికేషన్కి అనేది మనం ఎలిజిబుల్ అనమాట, అప్లై చేసుకోవచ్చు. మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి 40 years కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కోసం చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి పోస్టల్, ఇది మెయిన్ ఫామ్ అనమాట. ఈ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం ఫిల్ చేసి చూడండి. పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నారు, క్యాండిడేట్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇయర్స్, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, పర్మనెంట్ అడ్రస్, ఇలాగా ఆఫీసులు వాళ్ళ ఫిల్ చేయడానికి ఎక్నాలజ్మెంట్ ఫాము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించేసి మీరు ఏదైతే పోస్టల్ అడ్రస్ మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్టల్ అడ్రస్కి ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఇచ్చారు కదా, ఆ పోస్టల్ అడ్రస్కి అనేది దీనికి మనం లింక్ పోస్ట్ చేయాలన్నమాట ఆ జాబ్కి. తర్వాత వాళ్ళు ఎన్ని పోస్టులు వచ్చాయి, ఎన్ని కాల్ వచ్చి చూసి అప్పుడు రిటర్న్ టెస్ట్కి మనకి కాల్ లెటర్ అనేది పంపిస్తారు అన్నమాట. ఇది గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అనమాట. ఇవి లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ హిందీ టైపిస్ట్ పోస్టులు. అలాగే నోటిఫికేషన్ కోసం అయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.